మహబూబ్నగర్ కార్పొరేషన్ 37వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నేహశ్రీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా నిర్వహిస్తున్నారు. తనను గెలిపిస్తే 37వ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెబుతున్నారు. ఉన్నత చదువు చదివి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టానన్నారు నేహశ్రీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతా అన్నారు నేహశ్రీ. నేను యాజ్ పార్ట్ ఆఫ్ క్యాంపెయినింగ్ అన్నీ తిరుగుతున్నాను. సో కాంగ్రెస్ పార్టీ తరపునైతే మంచి పాజిటివ్ రెస్పాన్సే ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని పనులు మా ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల్లో చేసి చూపించింది. ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా మంచిగా నెరవేరుతున్నాయి. మాకైతే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది పబ్లిక్ నుంచి. మేము మా వార్డు అంతా తిరిగి అందరి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు చాలా సమస్యలు తెలిపారు. కొన్ని అయితే మనం కళ్ళతో చూడొచ్చు, రోడ్లు మంచిగా లేవు, కొన్ని దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు. ఇక్కడనైతే రోడ్లకు యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పారు. బస్ స్టాప్ లేదని చెప్పారు. బస్ స్టాప్ లేదు కాబట్టి బస్సులు ఇక్కడ ఆపుతలేవు. స్టూడెంట్స్కి కానీ ఎవరికన్నా కానీ పోనీకే బస్సులు ఆపుతలేవు. సో అదొక మేజర్ ప్రాబ్లం. ఇంకా వాటర్ సప్లై కూడా సరిగ్గా లేదని చెప్పారు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే మేము 100% ఇవన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ మనకి ఓటేసే వాళ్ళు ప్రజలు. వాళ్ళు మన గురించి కొంచెం ఆశించి ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓటేస్తారు. సో వాళ్ళ కోరికలు కూడా మనం అన్నీ తీర్చాలి. ఇప్పుడు వేరే పార్టీకి ఓటేస్తే ఓటు వేస్ట్ అయినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే మనం మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు.